హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది ఉగాదికి ముందు రోజు అనమాట. లాస్ట్ వచ్చేసి దేవుడి గది తడిగుడ్డెడుతుంది, మొత్తం క్లీన్ చేసింది. ఫొటోస్ అన్ని తీసి అదంతా కూడా నీట్గా క్లీన్ చేసి తర్వాత వచ్చేసి తడిగుడ్డెడుతుంది అనమాట. అమ్మో, దీనికి ఎంత జ్ఞానోదయం వచ్చేసిందో అనుకున్నాను, కానీ దీనికి ఇలాంటివి చేయడం అంటే భలే ఇంట్రెస్ట్. ఉగాదికి ముందు రోజు కొత్త అమావాస్య కదా, అప్పుడు వచ్చేసి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్దు అని అనేసి అంటే పొద్దున్న లేచిన తర్వాత వచ్చేసి దేవుడి గది క్లీన్ చేసింది అనమాట. ఇంకా చేసిన తర్వాత స్నానం అయితే చేపించేసి తల అయితే దూతున్నాను. నాకు పూజలు అలాంటివి చేయడం ఇంట్రెస్టే, కాకపోతే ఎందుకో మా ఇంట్లో నాకు అంత ఇదిగా అనిపించదు, అందుకే చేయను అనమాట. చాలామంది అడుగుతుంటారు కదా, అక్క నువ్వు పూజలు అలాంటివి చెయ్యవు, ఎప్పుడు చూసినట్టు కనిపించవు అనేసి అంటారు. నాకు ఇష్టమే, ఇంట్రెస్టే, కాకపోతే కుదరదు అనమాట. సో నాకు నేను కానీ పూజ చేయాలి అంటే నాకు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలన్నమాట. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అంటే నేను ప్రతిదీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాతే నాకు సాటిస్ఫై అనిపిస్తుంది. కాబట్టి అందరూ ఉన్న దగ్గర అలా అవ్వదు కదా, ఇంకా అలా అని చెప్పి నేనైతే అంతగా ఇది చేయను అనమాట. ఇంకా లాస్ట్గా అయితే తల దువ్వేశాను. ఇంకా తలస్నానం చేసింది కాబట్టి జుట్టు బేగా ఆరాలి కాబట్టి పోనీలాగా వేస్తాను అనమాట. ఇంకా రెడీ చేస్తాను అనమాట. ఫోను వీడియో ఉంది కదా అని మొహం ఎలా పడితే అలా పెడుతుంది చూడండి. ఇంకా 5 నిమిషాలు గింజలు తినేస్తా. 5 అయిపోయాక 7 అయిపోయింది. పట్టుకో ఎరిస్తాను, పట్టుకో. అది వాడిపోయినట్టు లేదు. చాలా ఉన్నాయి కానీ బాగున్నాయి. గబగబా టైం అయిపోయింది. దేవుడు మనకి దేవుడి ఫోటో కింద పెట్టు, అలా పెట్టు. కానీ చెంబుతో కొంచెం వాటర్ పెట్టు. పువ్వులు అక్కడ పెట్టు. పువ్వులు అక్కడ పెట్టాము. దానికి చెంబు ఉంది కదా, చెంబుతో వాటర్ పట్టి అక్కడ పెట్టు. పుల్లు పెట్టేవా? ఒక పువ్వు అందులో పెట్టు. అన్ని పువ్వులు దేవుడి ఫోటో మీద పెట్టు, ఒక్కొక్కటి. వెరీ గుడ్. మీకు దేవుడి పాట ఒకటి వచ్చు కదా, ప్రేయర్లో పాడతారా? చింతలు ఆ పాట వచ్చా? మర్చిపోవు. గుర్తు తెచ్చుకొని మడత వేసుకొని కళ్ళు మూసుకొని విడిగది లోపల రెడ్ లైట్, దానికి తోడు పెయింట్ కలర్ కూడా పింక్ అనమాట, అందుకే బాగా డార్క్గా కనిపిస్తుంది. చెప్పులే
నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తావా? ఆడు వెళ్తాడట, అలా ఆయిల్ తెచ్చుకుంటాడట. ఆయిల్ తెచ్చుకున్నా బాయ్. పట్టుకో, మా ఆయన పట్టుకో, మెల్లిగా వెళ్ళండి. లాస్ట్గా అయితే ఏదో ఉంటే తినిపించేసి ఇంకా దానికైతే స్కూల్కి పంపించేసాను అనమాట. మా తమ్ముడు కరెక్ట్ టైంకి వచ్చాడు. ఇంకా వాడు వచ్చేసి నేను దిగబెడతానులే అని చెప్పి వాడు దిగబెట్టేశాడు. మా ఆయన వచ్చేసి పనిలోకి వెళ్తున్నారనమాట ఈ 3 రోజుల నుండి. అందుకే ఇది వేపులా చేసేసి అయిపోతుంది. కొంచెం అన్నం ఉండాలి. ఇంకా వంట అయితే చేసేసాను. వంట చేసిన తర్వాత అయితే ఈ డ్రెస్సు ఇంతకుముందు ఆన్లైన్లో తీసుకున్నాను కదా, 5 మీటర్స్ క్లాత్. ఇంకా నేను టాప్ కోసం వచ్చేసి ఒక ముక్క అలా ఉంచేసాను అనమాట. ఇంకా చాలా రోజులకి కుట్టుకోవాలనిపించింది. మిషన్ కూడా బాగోలేదు. నిన్న బాగా చేశారనమాట మా ఆయన. ఇంకా బాగా చేసిన తర్వాత అయితే నా డ్రెస్ స్టిచ్ చేసుకుందాం అనేసి కట్ చేసుకుంటున్నాను. మరబూపలు లేవే అక్కడ, ఇంకొమ్మకు కూడా లేవు. హోంవర్క్ చేస్తావా? నేనే మొత్తం అయిపోయాయి బాబు. ఇలా పైన కొమ్మలు అమ్మో జారిపోయాను. వర్షం వచ్చేలా ఉంది. లాస్య ఏదైనా తెచ్చి చిన్న గ్లాసు ఉన్నాయి ఏరిస్తాను. లాస్య ఏదైనా తెచ్చు. పట్టుకో. లేకు తాగు కడుక్కొని. అలా టబ్బులో సపోటా గింజ వేసావా ఏటా నువ్వు? మొక్క వచ్చింది చిన్నది, చూపిస్తాను. ఇందాక పండి ఉండింది కానీ నేనే తినేసాను వేరుకొని. ఇగో ఇవే కడుగుమన్నా. కడిగావా? సపోటా
కటింగ్ చేశాను కానీ మధ్యాహ్నం అయితే కుట్టడానికి అవ్వలేదు. ఈ లోపు వచ్చేసి మా ఆయన వాళ్ళ అక్క కూతురు అయితే వచ్చిందనమాట. వైజాగ్లో ఉంటుంది. రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయింది. 3 months అవుతుంది. తను వచ్చేసి కొత్త ల్యాప్టాప్ తీసుకుందనమాట. ఇంకా కొత్తది కదా అనేసి అందరికి చూపిస్తుంది. మా అత్త వచ్చేసి పసుపు కుంకుమ పెడదాం అనేసి ఇంకా బయట అయితే పెట్టారు. లాస్ట్ వీడియోసే చూస్తున్నాం అనమాట. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉండాలి అన్నది నేనైతే మా ఆయన వాళ్ళ అక్క కూతురునే చూపిస్తాను. సో ఎందుకనేసి అంటే తన పేరెంట్స్ ఇద్దరు కూడా లేరనమాట. సో మేమే చూసుకుంటున్నాము. మా ఇంట్లోనే ఉంటుంది చిన్నప్పటి నుండి. తనకి వేరే ఇప్పుడున్న జనరేషన్లో వేరే దాని మీద అసలు ఫోకస్ లేదనమాట. మంచిగా చదువుకొని ఏదైనా గొప్పగా సాధించాలన్న పట్టుదల అయితే ఉంది. చిన్నప్పుడు సంగతి నాకు తెలియదులే, కానీ వచ్చిన తర్వాత నుండి అయితే నేను చూసింది అయితే అదే. సో మొత్తానికి అయితే డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత వైజాగ్లో ఒక 3 నెలలు అవుతుంది జాయిన్ అయింది. పీజీ కట్టిందనమాట. సో తర్వాత ఇగో ఈ ల్యాప్టాప్ తీసుకుంది. అలానే ఆలోచించాలండి బాబు ఆడపిల్లలు అన్న తర్వాత. ఎందుకంటే ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి బ్రతికేలాగా అస్సలు ఉండకూడదు. నేనైతే తన విషయంలో ఈ స్టడీ పరంగా కానీ లేకపోతే జాబ్ ఫస్ట్ ఏదైనా సాధించిన తర్వాతే మిగతా వాటి గురించి ఆలోచించాలి అన్నది నేను కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇది అది చేసుకునేసరికి నేను అన్ని పర్టికులర్గా వీడియోస్ తీయట్లేదు. ఇంకా వంట అయితే ఫాస్ట్గా చేసేసి మధ్యాహ్నం కట్ చేశాను కదా టాప్ కట్ చేశాను కదా, అదైతే స్టిచ్ చేసుకుందాం అనేసి ఇంకా వంట అయితే తొందరగా స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ కట్టెల పొయ్యి మీదే అన్నం అయితే పెట్టేశాను. ఇది అయిపోయిన తర్వాత బంగాళదుంప ములక్కాడ అయితే కట్ చేశాను కదా, అదైతే కూర వండిస్తే ఒక పని అయిపోద్ది. ఎర్లీగా స్టార్ట్ చేద్దాం, స్టిచ్ చేసుకుందాం అనేసి చూస్తున్నాను. ఇంకా అన్నం వచ్చేసి కూర కూడా వండేసాను అనమాట. కూర అయితే లోపలే వండాను. ఆ తర్వాత అయితే ఇంకా నేను చెప్పినట్టుగానే టాప్ అయితే స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది మొత్తము వీడియో అలా కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. లాస్ట్ వరకు చూడండి, మీకైతే నచ్చిద్ది. ఏమేమి స్టిచ్ చేసుకున్నాను అన్నది నేను చూపిస్తాను. టాప్ అయితే స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అవి కూడా జాయిన్ చేస్తాను. దీనికి వచ్చేసి కాలర్ నెక్ పెట్టాను అనమాట. ఫస్ట్ టైం కాలర్ నెక్ నేను కుట్టడం యూట్యూబ్లో చూశాను, అర్థమైంది. కాకపోతే వాళ్ళు చెప్పకుండా ముందే నా సొంత డిసిషన్తో కటింగ్ చేసేయడం బట్టి కొంచెం కాలర్ నెక్ దగ్గర చిన్న డిఫరెన్స్ వచ్చింది, కానీ చాలా బాగా వచ్చింది అనమాట. నాకైతే భలే నచ్చింది టాప్ అయితే. మీకు ఫ్రెండ్స్ టాప్ అయితే స్టిచ్ చేసుకున్నాను, సూపర్ వచ్చింది అనమాట. నాకైతే కాలర్ భలే సెట్ అయింది. నాకు కాలర్ నెక్ టాప్స్ అంటే చాలా ఇష్టం, అదే సెట్ అవుద్దని అనుకుంటాను. వీ షేప్ దగ్గర ఒక్కటే చిన్న మిస్టేక్ అయింది, మిగతాదంతా బాగానే వచ్చింది. ఫస్ట్ టైం కుట్టుకున్నాను అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వరకు. ఈ ప్యాంట్ మామూలు కొనుక్కున్నాను, దేనికి సెట్ అవ్వలేదు, వేస్ట్ అయిపోద్దేమో అనుకున్నాను, కానీ దీనికి పర్ఫెక్ట్ సెట్ అయింది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా క్లాత్, దీంతో 3 డ్రెస్సులు స్టిచ్ చేశాను. లాస్ట్ ఇయర్ ఒక 2 అండ్ మిగిలిన ముక్కతో నేను టాప్ కోసం ఒక ముక్క సపరేట్ తీసుకున్నాను. ఈ ఫ్రాక్ అయితే ఇంకా హుక్స్లు కూడా వేయలేదు, సమ్మర్ కదా కాటన్ బాగుంటుందని. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళేటప్పుడు ఈ 2 వేసుకొని వెళ్తా. ఫ్రాక్ అయితే ఇది ఇంకా వేయలేదు, హుక్స్లే కుట్టలేదు. ఇంకా చాలా బాగా వచ్చింది ఇది కూడా. అండ్ లాస్ట్ టైం వేసాను ఈ డ్రెస్ అయితే అస్సలు ఎంత బాగుందో. లాస్ట్ ఇయర్కి చూడ్డానికి నార్మల్గా ఉంది, కానీ వేసిన తర్వాత చాలా బాగా సెట్ అయింది దానికి. ఇలాంటి డ్రెస్సులు చాలా బాగుంటాయి. ప్యాంట్ వచ్చేసి చెప్పాను కదా పటియాలా ప్యాంట్ కుట్టాను. ఇది ధోతి టైప్లో. సడన్గా మా టీచర్ కనిపించి అనుకోకుండా లాస్ట్ డ్రెస్ చాలా బాగుంది అంటే నేనే స్టిచ్ చేసానంటే ఆశ్చర్యపోయారు అనమాట. అబ్బాయి ఇది స్టిచ్ చేసిందా, ఎంత బాగుందో అనేసి అన్నారు. ఇదొక డ్రెస్, ఇదొకటి, మొత్తం 3 అయింది. 5 మీటర్స్ 5 మీటర్స్ కలిపి ఒక్క ఫ్రాకే కుట్టావా సిస్టర్ అని అడిగారు. డ్రెస్ కాదు, 3 అయింది. అండ్ ఇదొక టాప్, ఇది వేస్ట్ క్లాత్ ఉంటే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి ప్యాంటేజ్ ఉన్నాయి తీసుకోవాలి. ఇదైతే కలర్ కాంబినేషన్ బాగుంది.
ఏదో ఇంట్లో ఉన్నప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇది స్టిచ్ చేసుకున్నాను. ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయి. ఇది బాగుంది, ఇది కూడా బాగాలేదా? ఆ ప్యాంటుతో కాదు, ఓన్లీ టాప్ చూడు. ఇది ఒక టాప్. ఇంకా నిన్న ఈరోజు అయితే మొత్తం ఈ కుట్టు పనులోనే ఉన్నాను. ఇది చెప్పాను కదా లాస్ట్ ఇయర్ స్కూల్లో తీసారని. ఇదేమో ఫుల్ లాంగ్ అయిపోయి ఎలా పడితే అలా ఉండేదన్నమాట. నిన్న సగం ముక్క కట్ చేసి మళ్ళీ సేమ్ అటాచ్ చేసి కుట్టేస్తాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోద్ది దానికి. టాప్ కూడా కొంచెం ఇదంతా కుట్లంతా అతికించి కుట్టేశారనమాట. అది తీసి కొంచెం సైడ్ చేశాను. ఇప్పుడు వేస్తే సరిపోద్ది. ఏదో మిషన్ ఉంది కాబట్టి ఆల్టర్నేట్గా నేను పొద్దున్న చూపించాను కదా లాస్ట్ ఇయర్ ఫ్రాక్, అది ఇంత ముందు లంగావనిలా కుట్టాను. అదేమో లంగావనిలో కుడితే పొట్టంతా కనిపించేసి బాగోలేదన్నమాట. చిన్నపిల్లలు పొట్ట ఎత్తుకుంటుంది కాబట్టి అది కూడా కలిపేసి ఫ్రాక్లో కుట్టాను. చూసారు కదా, అది కూడా సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఇవన్నీ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి, మర్చిపోద్దు.